హాయ్ అండి. సన్నగా కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు, గసగసాల ప్యాకెట్టు. స్టవ్ ఆన్ చేసుకుని, పెట్టేసుకుని, నెయ్యి వేసి జీడిపప్పు వేపుతున్నానండి. జీడిపప్పుని దోరగా వేయించి, తీసి ఒక గిన్నెలో వేసేసాను. తర్వాత ఈ కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకుని దోరగా వేయించేసుకుందాం. అసలు ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? వచ్చేసేయండి, చూపించేస్తాను మీకు. ఇదిగోనండి, నిన్న పొద్దుటే నానబెట్టేసిన బియ్యం. నాకు సలివిడి ఆర్డర్ వచ్చిందండి. నిన్న పొద్దుటే నానబెట్టేశాను. ఒకరోజు ముందే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే ఎక్కువ నానితే ఎక్కువ బాగుంటాయి అన్నమాట బియ్యం. ఆ బియ్యాన్ని కడిగేసి వాడదేవేశాను. ఈలోపు కొబ్బరికాయ ముక్కల్ని దోరగా వేయించేసుకుని ఈ ముక్కల్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. బియ్యం ఎలా ఉండాలంటే, గసగసాలు వేపుకుంటూ చెప్పుకుందాం. ఏంటంటే బియ్యం ఎలా ఉండాలంటే, నీళ్ళు వాడదే వేయాలి. ఒక బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, అన్నం బుట్ట, అందులోకి వేసుకుని మొత్తం నీళ్ళు ఆరిపోవాలి. కానీ చెమ్మగా ఉండాలన్నమాట బియ్యం. అప్పుడే పిండి చాలా బాగుంటుంది. ఇదైతే పంచదార. గసగసాలు తీసి పక్కన పెట్టేశాను. పంచదార వేసి పాకం పట్టుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ సలివిడి చేయాలంటే కంపల్సరీ ఇద్దరు ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేనైతే పంచదార వేసేసాను. పంచదార వేసి పాకం పడుతూ పిండి చూపిస్తున్నాను. మా వారైతే లోపు పిండి ఆడించుకొచ్చేసారు. అలా నొక్కాను కదా, ఉండయింది. అలా తడిగా ఉండాలి, అందుకే మళ్ళీ కప్పేశాను. పాకం వస్తుంది, చూద్దాం. ఇంకా రావాలండి, ఉడుకుతూ ఉంటేనే పాకం చాలా బాగుంటుంది. ఈ బిందెలోకి అయితే వెయ్యమన్నారు మమ్మల్ని. ఇప్పుడైతే నెయ్యి వేశాను బిందెకి. ఇంకా మిగిలితే వేయచ్చని క్యాన్లో కూడా వేసానండి. కొంచెం నెయ్యి వేసి అన్నీ రెడీలో పెట్టుకున్నాను. ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి గిన్నెలో వాటర్ వేసి పాకం వేసాను. లేతగా ఉందని చెప్పి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి మళ్ళీ వేసాను అనమాట. ఇలా ఉండవ్వాలి. ఉండ బాగా గట్టిగా కాదు, బాగా పల్చగా కాదు, ఉండ అయితే చేతికి రావాలన్నమాట. ఇప్పుడు పాకం అయిపోయింది. కొన్ని కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు వేసేసి కొంచెం నెయ్యి వేసి పాకంలో 2 స్పూన్లు యాలక్కాయల పొడి కూడా వేసానండి. ఆ యాలక్కాయల పొడి ఇవన్నీ వేసేటప్పటికి అది ఒకసారి కదిపేసుకుని మనం స్టవ్ స్లో చేసేసుకోవాలి, లేదా ఆపేసి కిందకి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పిండి వేయటానికి ఇద్దరు అన్నాను కదా, ఇప్పుడైతే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలన్నమాట. ఇక్కడ మా తోటకోళ్ళ పిండి వేస్తుంది, నేను కదుపుతున్నాను. ఇలా గట్టిగా అయ్యే వరకు కదుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, రెడీ అయిపోయిందనమాట. ఇలా చేతికి నెయ్యి రాసుకుని చూస్తే ఉండవ్వాలి. ఇలా ఉండయింది అంటే చల్లారేటప్పటికి, వేడి చల్లారేటప్పటికి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందని అర్థం అనమాట. చూసాం కదా, ఇప్పుడైతే బిందులోకి వేసేస్తాను. బిందులోకి వేసేటప్పుడు నేనైతే ఇలా వేసేపోయాను. కాకపోతే ఒలిగిపోతుందని చెప్పి మళ్ళీ కింద పెట్టి ఓ ప్లేట్ తెచ్చుకుని మళ్ళీ అందులోకి బిందులోకి అయితే వేసేసాను. ఇలా వేసానండి. వాళ్ళు చెప్పిన క్వాంటిటీకి అయితే ఈ బిందులో వేయమన్నారు. అలాగే వేసేసి పైన జీడిపప్పు, కొబ్బరికాయ ముక్కలు, నెయ్యి వేసాను ఫస్ట్, తర్వాత జీడిపప్పు, కొబ్బరికాయ ముక్కలు, గసగసాలు కూడా వేసేసి వాళ్ళకి బింది పక్కన పెట్టి ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి వాళ్ళు సెపరేట్గా పంపిస్తున్నానండి. వాళ్ళకి అందులో బిందులో తీసుకోలేరు కదా, అందుకోసం అని చెప్పి ఇది సెపరేట్గా వాళ్ళ కోసం ఒక బాక్స్లో పెట్టి నేనైతే ఇలా పంపిందామని పక్కకు పెట్టాను. ఇక్కడైతే ఈ బింది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మేమైతే కొంచెం ఇలా తీసుకున్నాము, టేస్ట్ చేసాము, చాలా బాగుంది. మిగిలిన దాంట్లో కూడా నేను ఇలా వేరే గిన్నెలో క్యాన్లో వేసేసుకుని దాంట్లో కూడా కొబ్బరికాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఏనండి, సంటి బిడ్డ సలివిడి ఆర్డర్. బాయ్ అండి.